నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ప్రపంచ బ్యాంక్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ ఏవైతే ఉన్నాయో ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ని అర్లియర్ జనవరిలో ప్రొజెక్ట్ చేసిన 6.7 వరల్డ్ బ్యాంక్ ప్రొజెక్ట్ చేసింది. దాని నుంచి ఇప్పుడు తగ్గించుకుంటూ 6.3%కి తీసుకొచ్చింది. అండ్ అర్లియర్ ఐఎంఎఫ్ వచ్చేసి ఇండియన్ యొక్క జీడిపి గ్రోత్ రేట్ సమ్వేర్ అరౌండ్ 6.5% చెప్పి దాన్ని ఇప్పుడు 6.3%కి తీసుకొచ్చే ప్రయత్నం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఇండియా యొక్క ఎకనమిక్ గ్రోత్ రేట్ జీడిపి గ్రోత్ రేట్ ఏదైతే ఉందో ఆశాజనకంగా లేదు అంటే ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల మీద, మరి ముఖ్యంగా ఇన్ఫ్లేషన్ అవనివ్వండి, లేకపోతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవనివ్వండి, వీటి మీద చాలా బలంగా పడేదానికి ఆస్కారం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ వరల్డ్ బ్యాంక్ ప్రొడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో 6.7 నుంచి 6.3కి రావడం అనేది చాలా క్లియర్గా రెండు అంశాలు చాలా క్లియర్గా ఎఫెక్ట్ చేస్తున్నాయి ప్రతి జీడిపి గ్రోత్ రేట్ లోవర్ ప్రొజెక్షన్స్కి. ఒకటి, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎకనమిక్ వీక్నెస్, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి ఎకానమీస్ వీక్ అవడం వల్ల ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ పడిపోవడం అనేది ఒకటి. రెండోది, పాలసీ అన్సర్టెనిటీ ఇన్ ఇండియాలో ఉన్నటువంటి ఎకానమీని స్ట్రెంథెన్ చేసి సస్టైనబుల్ ఎకనమిక్ గ్రోత్ రేట్కి కావాల్సినటువంటి పాలసీస్ ఏవైతే ఉన్నాయో అలాంటి పాలసీస్ రాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్ మోస్ట్ అన్సర్టెన్గా ఉండటం వల్ల ఈ ఎకనమిక్ గ్రోత్ రేట్ యొక్క ప్రొజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఫోర్కాస్ట్ ఏదైతే ఉందో 6.34 నుంచి 6.7 నుంచి 6.3కి అంటే 4 బేసిస్ పాయింట్ తగ్గడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మనం చూడాల్సింది ప్రీవియస్లీ ఏదైతే ప్రీవియస్ ఇయర్ 2024-25కి వచ్చేసరికి ఎకనమిక్ గ్రోత్ రేట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ దగ్గరగా 6.7%గా ప్రొజెక్ట్ చేసింది. అది కూడా దానికంటే కూడా ఈసారి ఇంకా తక్కువ 25-26కి అయితే 24-25 కన్నా దానికంటే కూడా గ్రోత్ రేట్ ఇంకా తక్కువ ఉండేదానికైతే ఆస్కారం ఉంది 25-26కి. అండ్ 24-25 ఫైనాన్షియల్ ఇయర్కి ఇండియన్ గ్రోత్ రేట్ డిసప్పాయింట్ అయ్యేదానికి ప్రధానమైనటువంటి రీజన్ ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది చాలా దారుణంగా పడిపోవడం జరిగింది. దానివల్ల 2024-25 ఎకనమిక్ గ్రోత్ రేట్ పడిపోయింది. సేమ్ ఇప్పుడు కూడా అదే స్లోవర్ గ్రోత్ ఉండేదానికి వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ పడిపోవడము, తర్వాత పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో గవర్నమెంట్ సైడ్ నుంచి జరగాల్సినటువంటి ఎక్స్పెండిచర్ ఫర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ అవనివ్వండి, లేకపోతే గవర్నమెంట్ యొక్క డిజైర్ టార్గెట్స్ మీట్ అయ్యేదానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే జరగాల్సి ఉందో అది కూడా 2024-25కి తగ్గింది. దానివల్ల కూడా 2024-25కి వరల్డ్ బ్యాంక్ ప్రొజెక్షన్స్ కంటే తక్కువ ఎకనమిక్ గ్రోత్ రేట్ అయితే జరిగింది. సేమ్ అదే ట్రెండ్ 25-26కి కూడా కంటిన్యూ అయ్యేదానికి అయితే ఆస్కారం చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. అండ్ మనకు 24-25కి 6.3% గ్రో అయింది. సేమ్ ఇప్పుడు రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ ప్రకారం చూసుకున్నా కానీ 6.3% ఉంది. ఇప్పుడు రివైజ్డ్ ఎస్టిమేటే 6.3 ఉందంటే అండ్ యాక్చువల్గా రియల్ గ్రోత్ రేట్ వచ్చేసరికి ఈ రెండ్కి వచ్చేసరికి ఇట్ మే కమ్ డౌన్ టు 6%. అండ్ 6% అంటే డెఫినెట్గా లాస్ట్ ఇయర్ రియల్ గ్రోత్ రేట్ ఏదైతే 6.3% ఉందో దానికంటే తక్కువ ఉండేదానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు జరుగుతున్న ఉదంతాలు ఏవైతే ప్రపంచవ్యాప్తంగా టారిఫ్ వార్ జరుగుతున్న విధానం అవనివ్వండి, ప్రపంచంలో ఉన్నటువంటి ఇండియా ఎక్స్పోర్ట్ చేసేటువంటి దేశాల్లో స్లగిష్ గ్రోత్ రేట్ ఉండటం అవనివ్వండి, లేకపోతే ఇండియాలో పాలసీ అన్సర్టెనిటీ అవనివ్వండి, లేకపోతే ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్నటువంటి టెర్రర్ అటాక్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల కూడా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం తగ్గేదానికి ఆస్కారం ఉంది. ఈ ఓవరాల్ డెవలప్మెంట్స్ జరుగుతున్నవన్నీ చూస్తున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా రాబోయే సంవత్సరంలో ఎకనమిక్ గ్రోత్ రేట్ 24-25 కంటే కూడా 25-26కి తక్కువ ఉండేదానికి ఆస్కారం ఉందనేసి బోత్ వరల్డ్ బ్యాంక్ యాజ్ వెల్ యాజ్ ఐఎంఎఫ్ అయితే ప్రిడిక్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంది. అండ్ ఇక్కడ లాస్ట్ 2025-26 లాస్ట్ ఐఎంఎఫ్ ప్రొజెక్షన్స్ కంటే కూడా మళ్ళీ రివైజ్డ్ ప్రొజెక్షన్స్ ఆఫ్ ఐఎంఎఫ్ కూడా తగ్గుకుంటూ వెళ్తుంది. దీనివల్ల కూడా ఖచ్చితంగా ఎకనమిక్ గ్రోత్ రేట్ తగ్గేదానికి ఆస్కారం ఉందని చాలా క్లియర్గా చెప్తుంది. ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సింది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సైడ్ నుంచి మనం చూసుకుంటే ఏదైతే మానిటరీ ఈజింగ్ యాజ్ వెల్ యాజ్ రెగ్యులేటరీ స్ట్రీమ్ లైనింగ్ మెజర్స్ ఏవైతే తీసుకున్నారో దాని ద్వారా రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే గవర్నమెంట్ ఇండియన్ ఎకానమీకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ ఎకానమీకి రాకపోవడం వల్ల ఈ పాలసీ అన్సర్టనిటీస్ ఉండటం వల్ల ఈ ఎకనమిక్ ఈజింగ్ యాజ్ వెల్ యాజ్ గ్లోబల్ ఎకనమిక్ వీక్నెస్లో ద్వారా ఇండియన్ ఎకానమీకి జరగాల్సినటువంటి బెటర్మెంట్ ఏదైతే ఉందో అవి కూడా జరగకపోవడం వల్ల ఇండియన్ ఎకానమీ స్లగిష్ గ్రోత్ రేట్కి వెళ్ళేదానికైతే చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ మనం ఐఎంఎఫ్ ప్రొజెక్షన్స్ కానీ చూసుకున్నట్లయితే 6.5 నుంచి 6.3కి పడిపోతుంది. ఇది ఇందాక నేను 6.3 అని చెప్పాను, 6.3 కాదు, అది 6.5 నుంచి 6.2కి పడిపోతుంది. అండ్ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ మనకు క్లియర్గా చెప్తుంది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో బెనిఫిట్ అవ్వాలంటే
కన్జంప్షన్ పెంచాలి. కన్జంప్షన్ పెంచాలంటే ట్యాక్సెస్ తగ్గించాలి. ట్యాక్సెస్ తగ్గించి డెఫినెట్గా కన్జంప్షన్ బాస్కెట్ బాస్కెట్ ఈజ్ అవుతుంది. సో కన్జంప్షన్ బాస్కెట్ ఈజ్ అవ్వడం వల్ల డెఫినెట్గా మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ పర్చేజ్ మోర్ గూడ్స్. సో దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వచ్చేటువంటి ట్యాక్సులు పెరుగుతాయి. ఆ ట్యాక్సులు పెరగడం వల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచేదానికి ఆస్కారం ఉంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగితే ఆబ్వియస్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుందంటే ఆబ్వియస్గా అగైన్ పబ్లిక్ పర్చేజింగ్ పవర్ పెరుగుతుంది. పబ్లిక్ దగ్గర పర్చేజింగ్ పవర్ పెరుగుతుందంటే అగైన్ గవర్నమెంట్ దగ్గరికి డబ్బులు ఎక్కువ వస్తాయి. సో ఈ సైకిల్ని కంటిన్యూ చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనీషియల్గా చేయాల్సినటువంటి పని ప్రైవేట్ ఎక్స్పెండిచర్ని పెంచాలా, ట్యాక్స్ బర్డెన్ తగ్గించాలా. ప్రైవేట్ కన్జంప్షన్ని పెంచాలి. ప్రైవేట్ కన్జంప్షన్ పెరగాలి అంటే ట్యాక్స్ బర్డెన్ తగ్గాలి. ట్యాక్స్ బర్డెన్ తగ్గిందంటూ ఆబ్వియస్లీ కన్జంప్షన్ పెరుగుతుంది. కన్జంప్షన్ పెరిగిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎక్కువ ట్యాక్స్ రెవెన్యూ వస్తుంది. ఆ ట్యాక్స్ రెవెన్యూ రావడం వల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ ఫర్దర్ గో ఫార్వర్డ్ ఫర్ ది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగే కొద్ది అగైన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందు ఉన్నటువంటి తక్షణ కర్తవ్యం ఏంటి అంటే ట్యాక్స్ కట్కెళ్ళి ప్రైవేట్ కన్జంప్షన్ బాస్కెట్ని ఈజ్ చేయగలిగితే డెఫినెట్గా కొంత ఎకనమిక్ గ్రోత్ రేట్కి కొంచెం లిబర్టీ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అలా చెయ్యని పక్షంలో మాత్రం ఖచ్చితంగా ఆల్రెడీ మనకు గ్లోబల్ అన్సర్టనిటీస్ వల్ల టారిఫ్ వార్ క్రియేటెడ్ బై యూఎస్ వల్ల అవనివ్వండి, ఖచ్చితంగా ఇండియన్ ఎక్స్పోర్ట్స్ కొంచెం స్లగ్గిష్ అయినటువంటి మాట నిజం. రీసెంట్గా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఇండియాకి వచ్చి చర్చలు జరిపి వెళ్ళినా కూడా ఇండియా అండ్ అమెరికాకి మధ్య జరగాల్సినటువంటి ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే అది ఫార్మల్గా నియర్ ఫ్యూచర్లో కంప్లీట్ అయ్యేదానికి ఆస్కారం కనపడట్లేదు. ఎందుకంటే రెండు కంట్రీస్ తమ వాదనలు టారిఫ్ విషయంలో ఎవరి వాదనలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అంత ఈజీగా అయ్యేదానికి ఆస్కారం అయితే కనబడట్లా. సో ఎప్పుడైతే మనకు ఎక్స్టర్నల్ మార్కెట్ అంత ఫేవర్గా లేదో డెఫినెట్గా డొమెస్టిక్ మార్కెట్ని మాత్రం ఫేవర్ చేసుకుని ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. సో డొమెస్టిక్ మార్కెట్ని ఫేవర్ చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్యాక్స్ కట్ అనేది ఇమీడియట్ రెమెడీగా అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయాలంటే మాత్రం మోర్ నెంబర్ ఆఫ్ కంట్రీస్తో మనకు ట్రేడ్ అగ్రిమెంట్స్ కుదుర్చుకుని ముందుకెళ్తే మాత్రమే సాధ్యపడేదానికి ఆస్కారం ఉంది. సో ట్రేడ్ అగ్రిమెంట్స్ అంత ఈజీగా అంత స్పీడీ మేనర్లో అయ్యేదానికి ఆస్కారం లేదు. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నటువంటి ఇమీడియట్ రెమెడీ మాత్రం ట్యాక్స్ కట్ అండ్ ప్రైవేట్ కన్జంప్షన్ని పెంచే మెకానిజం. దానికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమన్నా ఎఫర్ట్స్ పెడితే ఎకానమిక్ గ్రోత్ రేట్ లాస్ట్ ఇయర్ అంత అట్లీస్ట్ 6.3%కి వచ్చేదానికి ఆస్కారం ఉంది. అదర్వైజ్ అది కాని పక్షంలో వరల్డ్ బ్యాంక్ ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి 6.7 నుంచి రివైజ్డ్ 6.3% ఏదైతే ఉందో అది 6.0%కో లేకపోతే 5.9%కో వచ్చేదానికి ఆస్కారం ఉంది. అలానే వరల్డ్ బ్యాంక్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఏవైతే 6.2% ఉందో అది 6.2% నుంచి అది కూడా 6% సమ్వేర్ అరౌండ్ క్లోజ్ టు 6% ఉండేదానికి ఆస్కారం ఉంది. అండ్ ఐఎంఎఫ్ అర్లియర్ ప్రొజెక్ట్ చేసినట్టు 6.5% గ్రోత్ అయితే ఉండేదానికి ఆస్కారం లేదని చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇది చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఒక ఎక్స్పర్ట్స్ గ్రూప్ని క్రియేట్ చేసి ఆ ఎక్స్పర్ట్స్ గ్రూప్ ద్వారా ఇప్పుడు ఇమీడియట్ నీడ్ ఇండియన్ ఎకానమీని ఇప్పుడు ఉన్నటువంటి 6% కంటే తక్కువ 6.3% కంటే తక్కువకి వెళ్లకుండా ఆ 6.3% స్టేటస్ కొన్నా మెయింటైన్ చేయాలి, లేకపోతే అంతకంటే బెటర్ గ్రోత్ రేట్ అవ్వాలంటే ఎక్స్పర్ట్స్తో కమిటీ చేసి ఎక్స్పర్ట్స్ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్ ఇంప్లిమెంట్ చేసి ముందుకెళ్ళగలిగితే బాగుంటుంది. అదర్వైజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నటువంటి ఇమీడియట్ రెమెడీ ట్యాక్స్ కట్ చేసి ప్రైవేట్ కన్జంప్షన్ని పెంచితే బాగుంటుంది. ఈ రెండు చేయని పక్షంలో డెఫినెట్గా అప్కమింగ్ ఇయర్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ కూడా ఎకనమిక్ గ్రోత్ రేట్ స్లగ్గిష్ అండ్ స్లోవర్గా ఉండేదానికి ఆస్కారం ఉంది. స్లగ్గిష్ అండ్ స్లోవర్ ఎకనమిక్ గ్రోత్ రేట్ ఉందంటే ఆబ్వియస్లీ ఆ ఇంపాక్ట్ డైరెక్ట్గా కన్జ్యూమర్ మీద పడుతుంది. ఫస్ట్ ఇన్ఫ్లేషన్ ద్వారా, అండ్ సెకండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాక్టివిటీస్ బెటర్ అయ్యేదానికి ఆస్కారం ఉండదు. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ బెటర్మెంట్ అవ్వకుండా ఇండియన్ ఎకానమిక్ గ్రోత్ సస్టైనబుల్ మేనర్లో ముందుకెళ్ళేదానికి ఆస్కారం అయితే లేదు. చూడాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అట్లీస్ట్ ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ యాజ్ వెల్ యాజ్ ఐఎంఎఫ్ ఇచ్చిన రిపోర్ట్స్ని బేస్ చేసుకొని ఏమన్నా బెటర్ పాలసీ మెజర్స్తో ఏమన్నా వస్తారా, లేకపోతే ఎకానమీ పడిపోయి మనం రాజకీయంగా మనం ఎలాగైనా మతపరమైన రాజకీయాలతో ముందుకెళ్దామని బీజేపీ కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ భావిస్తుందో ఏదో చూడాలి. బట్ ఒకటి మాత్రం క్లియర్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ని ప్రమోట్ చేయకుండా ప్రైవేట్ కన్జంప్షన్ని ప్రైవేట్ కన్జంప్షన్ని ఈజ్ చేయకుండా ఎకనమిక్ గ్రోత్ రేట్ స్టెడ్ ఫాస్ట్ మేనర్లో ముందుకెళ్ళేదానికైతే ఆస్కారం అయితే లేదు. థ్యాంక్ యూ.